ఈ వ్యాఖ్యలు చేశారు. తెలంగాణను దోచుకునేందుకు కొందరు సిద్ధమయ్యారు. బెల్లమున్న దగ్గరికి ఈగలు కూడా వస్తాయి. గడిచిన 10 ఏళ్లలో తెలంగాణకు ఎలాంటి ఇబ్బందులు లేవు. ఇప్పుడు తెలంగాణ సమస్యలు చిక్కుకుంది. మోడీ నా మెడ మీద కత్తి పెట్టినా నేను ఆనాడు వెనక్కి తగ్గలేదు. అయితే తెలంగాణ కోసం పోరాడేది బీఆర్ఎస్ మాత్రమే. ఏపీలో కూటమి లేకుంటే చంద్రబాబు గెలిచేవాడు కాదు. ఈ నెలపై ఎవరు శాశ్వతం కాదు, అందరూ ఒక కేసీఆర్లా తయారు కావాలని చెప్పి ఆయన మాట్లాడుకొచ్చారు. తెలంగాణ హక్కుల కోసం కొట్లాడాలి. కాంగ్రెస్ నోటుకొచ్చిన హామీలను ఇచ్చింది, కానీ అమలు చేయడంలో విఫలమైందంటూ కూడా కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పెద్దపల్లి జిల్లా నేతలతో సమావేశమైనటువంటి కేసీఆర్ ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే ఏపీ నుంచి కొందరు దోచుకోవడానికి తెలంగాణ వస్తున్నారంటూ కూడా ఆయన వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలన్నీ కూడా నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉద్దేశించి ఆయన వ్యాఖ్యానించినట్టుగా చాలా క్లియర్ అర్థమవుతోంది. మాజీ సీఎం కేసీఆర్ వ్యాఖ్యలు ఒక్కసారిగా హాట్ టాపిక్గా మారాయి. అయితే ఈ నేపథ్యంలో తెలంగాణ దోచుకునే కొందరు సిద్ధమయ్యారు. బెల్లమున్న దగ్గరికి ఈగలు వస్తాయి. అటు కూటమి ప్రభుత్వం కనుక లేకపోయి ఉంటే కనుక చంద్రబాబు కనీసం ఇప్పుడు అక్కడ 80% కూడా గెలిచేవాడు కాదంటూ మాట్లాడుకొచ్చారు ఆయన. ఒకసారి కేసీఆర్ ఏం మాట్లాడారో చూద్దాం. సరే, నేను గంభీరంగా మౌనంగా చూస్తున్నా. నేను కొడితే వట్టి కొట్టు నాకు అలవాట్లేదు కదా. చూద్దాము. కానీ అన్నట్టుగా నేను చూస్తా ఉన్నా. కానీ మన వాళ్ళందరూ కూడా ప్రతిపాదిస్తున్నారు ఏంటంటే, 1 సంవత్సరం జరిగిపోయింది. సరే, నేను గంభీరంగా మౌనంగా చూస్తున్నా. నేను కొడితే వట్టి కొట్టు నాకు అలవాట్లేదు కదా. చూద్దాము. కానీ అన్నట్టుగా నేను చూస్తా ఉన్నా. కానీ మన వాళ్ళందరూ కూడా ప్రతిపాదిస్తున్నారు ఏంటంటే, 1 సంవత్సరం జరిగిపోయింది. సంగమేశ్వర ఆన్నే పన్నది, బసవేశ్వర ఆన్నే పన్నది, పాలమూరు ఉత్కతల పథకం ఆన్నే పన్నది, కాళేశ్వరం అట్లా ఎండబెడుతున్నారు. ఇవన్నీ అన్యాయాలనే. కాబట్టి ఫిబ్రవరి నెలాఖరులో ఒక పెద్ద బహిరంగ సభ పెట్టాలి, మీరు కథ చూడాలి అని జరుగుతూ ఉంది. రైట్. ఈ వ్యాఖ్యలు గతంలో ఆయన మాట్లాడిన మాటలు, జహీరాబాద్ నుంచి వచ్చినటువంటి ఆ వ్యక్తులను ఉద్దేశిస్తూ జహీరాబాద్ నేతలతో మాట్లాడుతున్నటువంటి సందర్భంలో ఆయన కొడితే మామూలుగా ఉండదంటూ మాట్లాడుకొచ్చారు. ప్రజెంట్ ఈ రోజు కూడా ఆయన ఇదే స్థాయిలో రెచ్చిపోయారు. ఇదే స్థాయిలో కొంతమంది తెలంగాణని దోచుకునేందుకు వచ్చారు. బెల్లమున్న దగ్గరే ఈగలు ఉంటాయంటే చెప్పుకొచ్చారు. చంద్రబాబు నుంచి కూడా మాట్లాడుకొచ్చారు. ఎస్ మరు, ఏంటి అసలు ఇప్పుడు చంద్రబాబును ఉద్దేశించి మాట్లాడడం, ఏపీలో కూటమి కనుక లేకపోయింటే చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యేవాడంటూ కూడా కాదంటూ మాట్లాడడం ఎలా చూడాలి? చంద్రబాబుని ఎక్కుపెట్టి కేసీఆర్ వ్యాఖ్యలా ఆలోచించాలి. ఎగ్జాక్ట్లీ. రామగుండం నుంచి కోరుకంటి చందర్ మాజీ ఎమ్మెల్యే పాదయాత్ర రూపంలో ఎర్రవల్లి ఫామ్ హౌస్కి వచ్చారు. దాదాపు 200 మందితో 180 కిలోమీటర్లు పాదయాత్రతో వచ్చారు. ఆ ప్రాంతంలో గోదావరి నీళ్లు పంటలకు అందక ఇబ్బంది పడి పంటలన్నీ ఎండిపోతున్నాయి అనేటువంటి ఒక అంశాన్ని లేవనెత్తడానికి, ప్రజల్లోకి వెళ్ళడానికి పాదయాత్ర రూపంలో ఈరోజు ఎర్రవల్లి ఫామ్ హౌస్కి వచ్చారు. ఆ సందర్భంలో వారి సమక్షంలో ఎర్రవల్లి ఫామ్ హౌస్లో కేసీఆర్ ఈ వ్యాఖ్యలు చేస్తూ చాలా స్పష్టంగా చెప్పారు. తెలంగాణ విషయంలో కొన్ని అంశాలపైన మోదీ నా మెడపైన కత్తి పెట్టినా నేను ఒప్పుకోలేదు, తెలంగాణ కోసం కాంప్రమైజ్ కాలేదంటూ మాట్లాడుతూనే ఈ స్టేట్మెంట్ చేశారు. ఆంధ్రప్రదేశ్ గురించి కూడా ఆయన స్టేట్మెంట్ చేశారు. పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్తో, జనసేనతో కూటమి కట్టకుంటే చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చేవాడు కాదు అంటూ ఆయన మాట్లాడారు. ఇక తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి కాంగ్రెస్ సంబంధించిన అంశాలపైన కూడా మాట్లాడారు. అబద్ధపు హామీలతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది అంటూ మాట్లాడుతూ రామగుండం ప్రస్తుతం ఎమ్మెల్యే పైన కూడా, కాంగ్రెస్ ఎమ్మెల్యే పైన ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం కాంగ్రెస్ ఎమ్మెల్యే రామగుండం ఎమ్మెల్యే అక్కడ రామగుండం నుంచి మాజీ ఎమ్మెల్యే గోదావరి పరివాహక ప్రాంతం మొత్తం ఎండిపోతోంది, పంటలకు నీళ్ళు అందరంటూ ఆయన పాదయాత్రగా వస్తే చంద్రబాబు అంశాన్ని తీసుకోవడం పైన ఎలా చూడాలి? ఎగ్జాక్ట్లీ. జనరల్గా పొలిటికల్ లీడర్ అన్ని అంశాలను ఆయన ప్రస్తావిస్తూ, గతంలో ఎలా ఉండే ఇప్పుడు ఎలా ఉండే అనేటువంటి అంశాలను ఆయన ప్రస్తావిస్తూ ఈ స్టేట్మెంట్ చేశారు. ఎందుకంటే నీళ్ల పంచాయతీ స్టార్ట్ అయింది ఆంధ్ర తెలంగాణకి సంబంధించి. ఆల్రెడీ ఇప్పుడున్నటువంటి ప్రాజెక్టులతో నీళ్లను పెద్ద ఎత్తున తీసుకెళ్తున్నా కాంగ్రెస్ నోరు మెదపట్లేదు, ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం అనేటువంటి విమర్శలను బీఆర్ఎస్ చేస్తూనే ఉంది. అందులో భాగంగా ఈ స్టేట్మెంట్ చేసి ఉండొచ్చు అనేటువంటిది
చర్చ సాగుతుంది. మధు ఒకసారి మీరు హోల్డ్ లో ఉండండి. ఒకసారి బిఫోర్ దట్ కేసీఆర్ ఏం మాట్లాడారో చూద్దాం. ఈరోజు ఎర్రవెల్లి ఫామ్ హౌస్ వేదికగా రామగుండం సంబంధించిన నేతలు పాదయాత్రగా వచ్చిన నేపథ్యంలో ఆయన వారందరిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ఒకసారి ఆయన ఏం మాట్లాడారో చూద్దాం. ముఖ్యమైన చేసినాం తెలంగాణ తెచ్చుకున్నాం కొత్త లైన్లో పెట్టుకున్నాం జరుగుతూ ఉండగా ఈ మధ్య సరే జనానికి మన చేతిలో ఉంటుంది. వాళ్ళు వేరే ప్రభుత్వం ఏం జరుగుతుందో లోకమందరం చేసి దాని గురించి పెద్ద ప్రధానమైన సమస్య కలాపున పార్టీ గోదావరి మా చేను మా కెట్టాయి డాడీ మీద పాటలు చాలా విషయాలు వస్తాయి. తలాపున పారుతుంది గోదావరి, మన చేను మన చెలక ఎడారి అంటూ ఆయన ప్రారంభించి ఆ గోదావరి నీళ్ళకు సంబంధించి ఏదైతే పాదయాత్రగా రామగుండం మాజీ ఎమ్మెల్యే అటు కోరుకంటి చందర్, పక్కనే మాజీ జడ్పీ చైర్మన్ మాజీ ఎమ్మెల్యే పుట్టా మధు, మాజీ మంత్రి కొప్పులీశ్వర్ అందరూ కూడా ఉన్నారు. సో వారిని ఉద్దేశించి మాట్లాడకొచ్చారు. అయితే ఇక్కడ ఒక విషయం గమనించాలి. అసలు గతంలో ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఏ ఒక్క కార్యకర్తను కానీ ఏ ఒక్క నాయకుని కానీ ఒకానొక సందర్భంలో మంత్రులు కూడా బయటకు వచ్చి బహిరంగంగా చెప్పుకొచ్చారు తమకు అపాయింట్మెంట్ ఇవ్వలేదు కేసీఆర్ అంటూ. అటువంటి కేసీఆర్ ఇప్పుడు తాజాగా ఈ రకంగా సామాన్య కార్యకర్తల్ని నాయకుల్ని చిన్న చిన్న స్థాయి సెకండ్ క్యాడర్ థర్డ్ క్యాడర్ లీడర్లను కూడా ఆయన కలుస్తున్నారంటే మార్పు ఇలా వచ్చిందనేది కూడా ఒక రకంగా చాలామంది కూడా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. చాలామంది కూడా విమర్శాస్త్రాలు గుప్పిస్తున్నారు. సో ప్రజెంట్ మనం చూస్తున్నాం అటవీ స్క్రీన్ పై రోజు ఎర్రవెల్లి ఫామ్ హౌస్లో జరిగినటువంటి సమావేశం ఇది. రామగుండం నుంచి పెద్దపల్లి జిల్లా నుంచి చాలామంది కార్యకర్తలు అక్కడ చేరుకున్నారు. అందరూ ఉద్దేశించు కేసీఆర్ మాట్లాడుతూ సంచలన ఆరోపణలు చేస్తారు. మధు దగ్గరికి వెళ్దాం మళ్ళీ మనం. ఎస్ మధు, ఏంటి కేసీఆర్ గతంలో ఒక్కసారి మనం గతంలో ఇప్పుడు కనుక తేడాలు చూస్తుంటే ఎమ్మెల్యేలు మంత్రులకు కూడా కొన్ని సందర్భాల్లో కేసీఆర్ అందుబాటులో ఉండేవాడు కాదు. కానీ ఇప్పుడు సామాన్య మధ్యతరగతి రెండవ కేటగిరీ మూడో కేటగిరీ నేతలను కూడా కలుస్తున్నారు, కార్యకర్తలతో కూడా ఆయన మాట్లాడుతున్నారంటే ఇక్కడ ఎలా చూడాలి? అట్ ది సేమ్ టైం ఎందుకు ఈ విషయం అడగాల్సి వస్తుందనంటే మనం చూస్తున్నాం గతంలో జహీరాబాద్, అంతకుముందు ఇంకొక జిల్లా, అంతకుముందు ఇంకో జిల్లా, ఇలా వరుసగా జిల్లాలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు తమ తమ పార్టీ నాయకులను తీసుకొచ్చి కేసీఆర్తో భేటీ అవుతున్నారు, కేసీఆర్ని కల్పిస్తున్నారు. ఇది ఎలా చూడాలి? అంటే వరుసగా ఒక్కొక్క నియోజకవర్గం నుంచి కొద్దిమంది నాయకులను కలుస్తూ ఉన్నారు. చూసాం మనం ఉమ్మడి మెదక్ జిల్లా నుంచి జహీరాబాద్ నుంచి కలిశారు, తర్వాత స్టేషన్ గన్పూర్కి సంబంధించినటువంటి నాయకులను కలిశారు. ఇలా అనేక జిల్లాల నుంచి వస్తున్నటువంటి వారిని కలుస్తూ ఉన్నారు. అందులో భాగంగా కోరికంటి చందర్ కూడా ఈరోజు పాదయాత్ర రూపంలో రావడంతో వారందరినీ కలిశారు, అక్కడే ప్రసంగించారు, వారితో కొద్దిసేపు మాట్లాడారు. మాట్లాడుతున్న సందర్భంలో ఈ వ్యాఖ్యలు చేసినట్టుగా తెలుస్తూ ఉంది చాలా స్పష్టంగా. అయితే చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడడంతో కాస్త హాట్ టాపిక్ అయింది. ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, అక్కడ నిజంగానే కూటమితో ప్రభుత్వం ఏర్పడింది. అక్కడ పవన్ కళ్యాణ్, బీజేపీ